తాజా 30 తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు. కానీ ప్రస్తుతం ఈ పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన్ను మంత్రిని చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు మాత్రం బాలకృష్ణ అల్లుడు తన కుమారుడు అయిన నారా లోకేష్ను మంత్రిని చేశారు. దీంతో బాలకృష్ణకు మంత్రి అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇటు హరికృష్ణ కుటుంబానికి కూడా పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు చక్కగా ఉపయోగించుకున్నారు. జూనియర్ తండ్రి హరికృష్ణకు రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు. దీని పదవీకాలం ముగిసిపోయింది. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటోంది. విశాఖపట్నంలో జరిగిన మహానాడులో కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ను శాంతింపజేసే పనికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడుతోంది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న చెదలవాడ కృష్ణమూర్తి స్థానంలోకి వచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ సినిమా నటుడు అయిన మురళీమోహన్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ కె లక్ష్మీనారాయణ పేర్లు టీటీడీ చైర్మన్ పదవికి పరిశీలనకు వచ్చాయి. వీరందరినీ పక్కన పెట్టి నందమూరి హరికృష్ణను టీటీడీ చైర్మన్ చేసే అంశాన్ని చంద్రబాబు గట్టిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణను సంప్రదించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య పోర్చుగల్లో సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆయన జూన్ 18న తిరిగి హైదరాబాద్ వస్తారు. అప్పుడు హరికృష్ణ పేరును టీటీడీ చైర్మన్ పదవికి ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.